అందరికీ వాసుదేవ్ సార్. వాసుదేవ. నమస్కారం. నమస్తే. నమస్తే. వాసుదేవ. వాసుదేవ సార్. సో మనము ఈ డ్రగ్ ప్రూవింగ్ ఎలా చేస్తారనే దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దానిలో ఒక కొంతవరకు నేర్చుకొని 137 అఫార్జం దగ్గర ఈరోజు ఉన్నాము. ఇక్కడ మనకి మాస్టర్ గారు అంటే ఎంత డెడికేటెడ్ ప్రూవర్స్ కావాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూద్దాం. The more moderate, with certain limits, the doses of the medicine used for such experiments are provided we endeavor to facilitate the observation by the selection of a person who is a lover of the truth, a temperate in all respects, of delicate feelings, and who can direct the most minute attention to his sensations. So much the more distinctly are the primary effects developed, and only these which are most worth knowing occur without any admixture of secondary effects or reaction of the vital force. అంటే ఇక్కడ మనకి డ్రగ్ ప్రూవింగ్ చేసే సమయంలో మనకి ప్రూవర్స్ కూడా కావాలి కదా. ప్రూవర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? ఆరోగ్యవంతులే సెలెక్ట్ చేసుకుంటాం. ఆరోగ్యవంతుల్లో కూడా ఎట్లా ఉండాలి? అందరూ ఆరోగ్యవంతులే. అంటే ఇప్పుడు మామూలుగా ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ప్రూవింగ్ చేయడానికి ఒక 100 మెంబర్స్ సెలెక్ట్ చేసామంటే ఒక 20 మెంబర్స్ అయినా కూడా ఆరోగ్యంగా ఉన్నాం సార్ అని మేము ప్రూవ్ చేయడానికి వస్తారు అన్ని విధాలుగా. కాకపోతే అందులో కూడా వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళంతా సెన్సిటివ్గా ఉండాలి, సెన్సిబుల్ పర్సన్స్ అయి ఉండాలి. తర్వాత వాళ్ళు ప్రతి ఒక్క చిన్న అబ్జర్వేషన్ని కూడా అబ్జర్వ్ చేయగలగాలి. అంటే చిన్న చేంజ్ని కూడా శరీరంలో ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా అబ్జర్వ్ చేయగలిగి ఇది రాస్తూ ఉండాలి. తర్వాత హూ ఈజ్ ఎ లవర్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యవాకు ఏమంటారు పాటించేవాడే ఉండాలి. అంటే కంపల్సరీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. చెప్తూ ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఎటువంటి మానసిక కలహాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఈ డ్రగ్ ప్రూవింగ్ చేయాలని చెప్తూ టెంపరేట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా సమతుల్యతను పాటిస్తూ అంటే కొంచెం ఈక్విలిబ్రియం మెయింటెనెన్స్ చేస్తూ అంటే ఊరికే ఎగ్జైట్ కాకుండా అట్లని బాధపడిపోకుండా ప్రశాంతంగా అన్నిటినీ స్వీకరిస్తూ పోయేవాళ్ళు. ఏ పర్సన్ ఆఫ్ డెలికేట్ ఫీలింగ్స్ అండ్ డెలికేట్ ఫీలింగ్స్ అంటే సెన్సిటివ్గా ఉండాలన్నట్టు. అంటే ప్రతి చిన్నదానికి కూడా స్పందించకుండా అబ్జర్వ్ చేయగలిగి ఉండాలని చెప్తున్నారు అనమాట. అండ్ హూ కెన్ డైరెక్ట్ ద మోస్ట్ మైన్యూట్ అటెన్షన్ టు హిస్ సెన్సేషన్స్ అంటే ఎటువంటి చిన్న బాధ కలిగినా కానీ లేదంటే ఈ సెన్సేషన్ వచ్చినా కానీ కొన్ని వేరే రకమైనటువంటి పెయిన్స్ వచ్చినా కానీ పెయిన్స్లో కూడా సెన్సేషన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా చిన్నగా ప్రతి ఒక్కటి మైన్యూట్గా అబ్జర్వ్ చేయగలిగే వ్యక్తి అయి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో మచ్ ద మోర్ డిస్టింక్ట్లీ ఆర్ ద ప్రైమరీ ఎఫెక్ట్స్ డెవలప్డ్ అంటే ఈ విధంగా ప్రైమరీ ఎఫెక్ట్స్ అనేది అంటే డ్రగ్ ప్రూవింగ్ మనం ఇంతకుముందు ఎట్లా చెప్పాము అంటే మైన్యూట్ డోసెస్ ఇస్తూ వెళ్ళాలి అని చెప్పాము అనమాట. మైన్యూట్ డోస్ ఎప్పటిదాకా ఇవ్వాలి? ప్రైమరీ ఎఫెక్షన్స్ వచ్చేదాకా ఇవ్వాలని చెప్పాము. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆగాలి. ఆగిన తర్వాత వచ్చినటువంటి సిమ్టమ్స్ ఇవే ఈ ప్రైమరీ సిమ్టమ్స్ ఇటువంటి వ్యక్తిలో అంటే ఈ వ్యక్తిని మనం ఎన్నుకున్నప్పుడు ఈ ప్రైమరీ సిమ్టమ్స్ అనేవి మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వచ్చిన వాటిని అన్నింటినీ కూడా రాసుకొని ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా రాసుకోగలగాలి. అంటే ఏంటి మళ్ళీ కాసేపు అయ్యాక లేదంటే తర్వాత డోసెస్ రిపీట్ చేశాక అని కాకూడదు. అది ఇనిషియల్గానే ప్రైమరీ ఎఫెక్ట్స్ గానే రాసుకోవాలి. సో మచ్ ద మోర్ డిస్టింక్ట్లీ ఆర్ ద ప్రైమరీ ఎఫెక్ట్స్ డెవలప్డ్ అండ్ ఓన్లీ దీస్ విచ్ ఆర్ మోస్ట్ వర్త్ నోయింగ్ అక్కర్ వితౌట్ ఎనీ అడ్మిక్స్చర్ ఆఫ్ సెకండరీ ఎఫెక్ట్స్ ఆర్ రియాక్షన్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ అంటే మనకి ఇనీషియల్గా వచ్చే రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అవి మాత్రమే మనకి ప్రైమరీ సిమ్టమ్స్గా మనము గమనించవచ్చు అనమాట. అదే ఒక 5-10 డేస్ ఆగిన తర్వాత వచ్చాయనుకోండి అది సెకండరీ రియాక్షన్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ ఉంటుంది. ఆ వైటల్ ఫోర్స్ రియాక్షన్ వేరే రకంగా ఉంది అనుకోండి అంటే దీనికి అపోజిట్గా ఉంటుంది బేసిక్గా అంటే న్యూట్రలైజ్ చేయడానికి వస్తూ ఉంటుంది వైటల్ ఫోర్స్. అప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఈ ప్రైమరీ సిమ్టమ్స్ రెండు కూడా మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వవు. ఆ ప్రైమరీ సిమ్టమ్స్ ఎంతవరకు కూడా మనం కన్సిడర్ చేయవలసినవి అన్నట్టుగా చెప్తున్నారనమాట. When, however, excessively large doses are used, these occur at the same time not only a number of secondary effects among the symptoms, but the primary effects also come on in such hurried confusion with such impetuosity that nothing can be accurately observed.
అంటే ఇక్కడ కూడా మనకి లార్జ్ డోసెస్ కూడా రిపీట్ చేయొద్దు ఎక్కువ సార్లు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ప్రైమరీ డోసెస్ స్మాల్ డోసెస్ ఇచ్చినప్పుడు ఆ ప్రైమరీ రియాక్షన్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ వస్తూ ఉంటది. ఆ వచ్చినప్పుడు ఏం జరుగుతది? మనకు యాక్చువల్ సింప్టమ్స్ అనేవి బయటపడతాయి. అవి పేషెంట్‌లో గమనించి మనం ఇస్తే సెకండరీ రియాక్షన్ అనేది వచ్చి అది న్యూట్రలైజ్ అయిపోతుంటది. ఇక్కడ మనం పదే పదే రిపీట్ చేశామనుకోండి, ఈవెన్ మన క్లినిక్స్‌లో కూడా పదే పదే రిపీట్ చేస్తే ఏమవుతుంది? ఈ లాస్ట్‌కి ఎటువంటి సింప్టమ్స్ సర్ఫేస్ వచ్చినాయో కూడా తెలియకుండా ఉంటదనమాట. ఇక్కడ కూడా ఏం చేస్తాము, ఓ ఓ ఓ రోజు ప్రైమరీ యాక్షన్ పనిచేస్తుంది. ఓ రోజు సెకండరీ యాక్షన్ పనిచేస్తుంది. మొత్తం అడ్మిక్స్చర్ అయిపోతాయి. అంటే మిక్స్చర్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ సింప్టమ్స్ అయిపోతుంటాయి. అప్పుడేం చేయగలుగుతారు? అంటే మనకి కరెక్ట్ పిక్చర్ రాదు అని చెప్తున్నారనమాట. లెట్ అలోన్ ద డేంజర్ అటెండింగ్ దెమ్. యాహ్! which no one which no one who has any regard for his fellow creatures and who looks on the meanest of mankind as his brother will deem an indifferent manner. అంటే ఇక్కడ కూడా మనకి అదే ప్రూవర్స్ చాలా మందిని తీసుకుంటాం కదా, ఆరోగ్యవంతుల్లో 100లో 20 అనుకున్నాం కదా. ఆ 20 మందిలో కూడా వీళ్ళందరికీ కూడా సిమిలర్ గా వచ్చే విధంగా ఉండాలి. అంటే వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ బట్టి, టెంపర్మెంట్స్ బట్టి, వాళ్ళు ఉన్నటువంటి సిట్యుయేషన్ బట్టి అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ ప్రైమరీ ఎఫెక్షన్స్ అనేవి అట్‌లీస్ట్ నియర్లీ సిమిలర్ అన్నా ఉండాలి అనే విధంగా ఉండాలి. అదే సెకండరీ రియాక్షన్ వచ్చేసింది, ఒకరికి ప్రైమరీ రియాక్షన్ మాత్రమే వస్తుందంటే ఇక్కడేంది, ఈ ఈ ఇద్దరు కూడా ఎవరైతే ఇద్దరు ప్రూవర్స్ ఉంటారో వాళ్ళిద్దరి కంపారిజన్ కూడా ఉంటది. వాళ్ళందరి కంపారిజన్‌లో తీసుకున్నటువంటి సింప్టమ్స్‌ని మనం మనం ఒక ఆహ్, ఫార్ములేట్ చేసుకుంటూ ఉంటామని చెప్తున్నారనమాట. సో, ఈ విధంగా మనకి ప్రైమరీ ఎఫెక్షన్స్, సెకండరీ ఎఫెక్షన్స్ కన్‌ఫ్యూజ్ కాకుండా మైన్యూట్ డోసెస్‌ని రిపీట్ చేసి ఆపాలి. రిపీట్ అంటే చాలా రిపీట్ కాదు. మినిమమ్ వచ్చే ప్రైమరీ సింప్టమ్స్ వచ్చేదాకా రిపీట్ చేసి ఆపాలి. ఆపిన తర్వాత ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎన్ని రోజుల వరకు ఉంటే సెకండరీ యాక్షన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసిన తర్వాత ఏం జరుగుతది? ప్రైమరీ యాక్షన్ యొక్క డే బుక్, సెకండరీ యాక్షన్ యొక్క డే బుక్ కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని ఇలా మనొక్కరికి గాదు, అలా ఉన్న ఫెలో ప్రూవర్స్ అందరికీ కూడా కంపేర్ చేసుకుంటూ వచ్చినటువంటి సింప్టమ్స్‌ని జాగ్రత్తగా గమనించాలి అనేది. మరి ఎటువంటి వాటిలో ప్రూవ్ చేయాలి అంటే, వాళ్ళున్నటువంటి సిట్యుయేషన్, వాళ్ళున్నటువంటి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, స్పిరిచ్యువల్ హెల్త్ అంతా గూడా ఒక స్మూత్‌గా ఉండాలి అనే విధంగా అటువంటి వాళ్ళని మనము ప్రూవర్స్‌గా చూసుకోవాలి, ఎన్నుకోవాలి అనేది ఇక్కడ మనకి మాస్టర్ గారు చెప్పడం జరిగింది. 137లో హనుమాన్ గారు. ఇప్పుడు మాస్టర్ గారు మనకి క్లియర్‌గా చెప్పారు. చూద్దాం. ప్రయోగము పొందుట అంగీకరించువాడు సత్యప్రియుడు, సర్వ విషయములందు పరిమితి కలవాడు, సుకుమారమైన అనుభవ గుణము కలవాడే కావలెను. అంటే ఇక్కడ చూడండి, అతనికి ఎటువంటి సిట్యుయేషన్‌లో ఎటువంటి మనిషిని ఎన్నుకోవాలి మనం ఉన్నటువంటి డ్రగ్ ప్రూవింగ్‌కి. అంటే సత్యప్రియుడు. అంటే హూ టెల్స్ ద ట్రూత్. సర్వ విషయములందు పరిమితి కలవాడు. అన్ని విషయాల్లో కూడా ఒక కొంచెం జ్ఞానం ఉండి వాటిని తొందరగా పరిశీలన చేయగలిగేవాడు ఉండాలని. సుకుమారమైన అనుభవ గుణము. అంటే ఒక చిన్న చిన్న సిట్యుయేషన్స్‌ని గూడా, లోపల ఉన్నటువంటి ఏ చిన్న సెన్సిటివ్ విషయాలను కూడా అన్నిటిని గూడా గమనించే విధంగా ఉండాలి అనే విధంగా ఉన్నారన్నమాట. అతి సూక్ష్మమైన తన గ్రహణ శక్తిని తన ప్ర అనుభవములపై ప్రసరింప చేయగలవాడు కావాలను. అంటే అతనిపై జరిగేటువంటి ఏ చిన్నటువంటి సెన్సేషన్స్ అయినా కూడా అవి గమనించగలిగేవాడై ఉండాలని చెప్తున్నారన్నమాట. అతడు ఔషధమును పరిమితములైన మోతాదులలో సేవింపవలెను. అప్పుడే ప్రాథమికములైన ఔషధ ప్రభావం వేరుగా గుర్తింపబడును. అంటే ఆహ్, ఇష్టం వచ్చినట్లు రిపీట్ చేయకుండా, డ్రగ్ ప్రూవింగే కదా అని రిపీట్ చేస్తూ పోతే సెకండరీ యాక్షనో, ప్రైమరీ యాక్షనో కూడా మనకు తెలియకుండా పోతది. కాబట్టి స్మూత్‌గా మైన్యూట్ డోసెస్‌ని రిపీట్ చేయాలి. ఎంతవరకి అంటే ప్రైమరీ యాక్షన్ వచ్చేంత వరకు రిపీట్ చేసి ఆపాలి. అప్పుడే ప్రాథమికములైన ఔషధ ప్రభావం వేరుగా గుర్తింపబడును. అప్పుడు మాత్రమే ప్రైమరీ సింప్టమ్స్ దొరుకుతాయి అని చెప్తున్నాడు. ఇవే చాలా ముఖ్యములు. వీనితో ప్రాణశక్తి యొక్క ప్రతీకార ప్రభావములు మిళితము కాకుండా కనుగొనవలెను. అంటే సెకండరీ యాక్షన్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్‌ని ప్రైమరీ సింప్టమ్స్ అన్నీ కూడా ఈ 2 కూడా మిక్స్ కాకుండా చూసుకోవాలి అనే విధంగా చెప్తున్నారు. ఔషధము పరిమితిని మించి ఎక్కువ మోతాదులలో సేవించినచో అనేకములైన ప్రతీకార ప్రభావములతో పాటు ఔషధం యొక్క ప్రాథమిక ప్రభావములు కూడా గుమిగూడి కలిసిపోవును. అంటే ఎక్కువ సార్లు రిపీట్ చేసే కొద్దీ ప్రాణశక్తి ఇచ్చే సెకండరీ ఫోర్స్‌కి
వచ్చేటువంటి సిమ్టమ్స్, ఇక్కడ ప్రైమరీ సిమ్టమ్స్ మళ్ళీ అన్నీ కూడా మిక్స్ అయిపోతుంటాయి అని చెప్తున్నారనమాట. అట్టి కల్లోల స్థితిలో సరియైన గుర్తింపు సాధ్యము కాదు. ఆ స్థితి వారికి విపత్తు, ఒక విధమైన నష్టం కలిగించును. అంతేగాక ఔషధ గుణముల గుర్తింపు తారుమారగును. అన్నింటికన్నా ముఖ్యము సాటి మానవుల ఎడల ఫలితములను గూర్చి జాగరూకత కదా! అంటే ఇక్కడ గూడా ఏం జరుగుతున్నారు, వాళ్ళ ఫెలో క్రియేచర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫెలో బ్రోవర్స్ వాళ్ళని వీళ్ళని జాగ్రత్తగా జూసుకోవాలి. అంటే వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవుతున్నాయా లేదా జూసుకోవాలి. ప్లస్ ఏంటి, ఇదంతా కూడా మనం ఎవరి కోసం జేస్తున్నాము, ప్రూవింగ్ అంటే తన కోసం కాదు, లోకం కోసం అంటే ఇతరుల హితం కోసం చేస్తున్నటువంటివి. కాబట్టి చాలా జాగరూకతతో చేయాలి అని చెప్తున్నాననమాట. ఇది మానవ సోదరత్వము కలవాడు భావింపవలెను. అంటే ఇవన్నీ గూడా సెన్సిటివ్ పర్సన్స్, హ్యుమానిటీ కలిగినటువంటి సెన్సిటివ్ పర్సన్స్‌ని మనం చూజ్ జేసుకోవాలి. అంతేగాని కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళై ఉన్నారనుకోండి, వాళ్ళు సింప్టమ్స్ తప్పు జెప్తే హోల్ మొత్తం హ్యుమానిటీ అంతా గూడా మనకి తప్పు సింప్టమ్స్ వచ్చేసి మనం ఇంకా తప్పు జేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఒక ఉద్దేశంతో చెప్తున్నారు. వివరణ: ప్రయోగము చేయుటకు అంగీకరించువాడు ఎంతటి నీతిమంతుడైనను ఫలితములను నిర్ణయించు మార్గంలో కూడా లోపం ఉండరాదు. అంటే అతను ఎంత మంచివాడైనా, ఎంత నీతివంతుడైనప్పటికీ కూడా ఆ సింప్టమ్స్ కానీ, ఆ ఫలితములు అంటే కరెక్ట్‌గా గమనింపగలిగేవాడై ఉండాలని చెప్తున్నారనమాట. ప్రతి ఔషధు ప్రతి ఔషధము 2 విధములైన ప్రభావములు పుట్టించుచున్నది. అంటే ప్రతి ఒక్క మెడిసిన్ గూడా ఏదైనా డ్రగ్ 2 విధములైన ఆహ్, ప్రభావములు అంటే సెన్సేషన్స్‌ని పుట్టిస్తుంటది. ఔషధ ప్రభావము లేక ప్రాథమిక ప్రభావము, ప్రైమరీ సింప్టమ్స్ అన్నట్టు. ఇవన్నీ గూడా మెడిసినల్ యాక్షన్ ఆర్ ప్రైమరీ యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్. ఇక్కడేం జరుగుతది ఇది. రెండవది ప్రాణశక్తి యందు ఔషధము ప్రేరేపింపు ప్రేరేపించు ప్రతిక్రియా ప్రభావము లేక ద్వితీయ ప్రభావము, సెకండరీ యాక్షన్. అంటే ఆ మెడిసినల్ యాక్షన్ పైన వైటల్ ఫోర్స్ చూయించేటువంటి యాక్షన్. అంటే ఫస్ట్ వచ్చిన ప్రైమరీ యాక్షన్ పైన సెకండరీ యాక్షన్ యొక్క ప్రాణశక్తి వైటల్ ఫోర్స్ యొక్క రియాక్షన్ ఉంటది. అదే సెకండరీ యాక్షన్. అదే ప్రతిక్రియా ప్రభావము అని చెప్తున్నారు. ఈ 2 వేరువేరుగా గుర్తింపబడుటయే ప్రయోగ పరిశీలనమున ముఖ్యము. అంటే ఈ 2 గూడా మనము మిక్స్ కాకుండా జాగ్రత్తగా వేటికి వాటి గమనించుకుంటూ ఉండడమే కరెక్ట్ అని చెప్తున్నారు. ఈ గుర్తింపు పైననే అతడు నరజాతికి అందించు మేలు, కీడులు ఆధారపడి ఉన్నాయి. అంటే ఇవన్నీ గూడా పర్ఫెక్ట్‌గా గమనిస్తే గాని మనకి పర్ఫెక్ట్‌గా ఏమంటారు, ఇతరులకి మనం సాయం చేసిన వాళ్ళం అవ్వము అని చెప్తున్నారనమాట. ఆరోగ్యవంతుడు ఔషధమును పరిమిత పరిమాణమున వాడునప్పుడే ఈ 2 విధములైన ప్రభావములు విడమరచి చూచుటకు వీలున్నది. మోతాదులో అపరిమితముగా వాడినప్పుడు ప్రాథమిక ప్రభావము ప్రతిక్రియా ప్రభావముతో గజిబిజిగా కలిసిపోవును. అప్పటి ఫలితములు వ్యామిశ్రములగును. దాని వలన 2 విధములైన నష్టములున్నవి. అంటే ఒకవేళ ఈ ప్రైమరీ యాక్షన్ సెకండరీ యాక్షన్ 2 మిక్స్ అయిపోయినాయనుకోండి, అంటే ఎక్కువ డోసెస్ తీసుకొని, అప్పుడేం జరుగుతాయి? ఎటువంటి నష్టములు జరుగుతాయంటే, ప్రయోగము చేయు వాని దేహము, మనస్సు దెబ్బతినును. అంటే మనస్సు, ప్రూవర్ యొక్క శరీరం ఇవన్నీ గూడా దెబ్బతినును అని చెప్తున్నారు. ఔషధ లక్షణములు గుర్తింపు దెబ్బతినును. అంటే ఆ సెన్సిటివ్‌గా వచ్చేటువంటి సింప్టమ్స్ కూడా మనము గుర్తింపలేము అని చెప్తున్నారనమాట. దానితో అతడు సోదర మానవులకు అందించు ప్రయోగ విజ్ఞానము వారికి హాని కలిగించును. అదే రాశారనుకోండి, అదే ఒక 20 మందిలో ఒక 10 మంది నెగ్లెక్టెడ్‌గా అదే రాసారనుకోండి, వాళ్ళకన్నీ గూడా. అవన్నీ సేమ్ అయ్యాయనుకోండి, అవే మనము మెడికాలోకి ఎక్కించడం జరుగుతుంది. రీప్రూవింగ్ చేసినప్పుడు గూడా అదే మిస్టేక్స్ జరిగితే గనక అనేది చెప్తున్నారనమాట. దీని వలన మరి ఒక ముఖ్యాంశం తెలియుచున్నది. వ్యాధిగ్రస్తునకు కూడా ఔషధము మోతాదును అపరిమితముగా వాడినచో ఈ 2 విధములైన వేదనలే కాక, రోగి వేదనలు కూడా వానితో చుట్టుకొని పోవును. ఇక నివారణకు వీలుండదు. అంటే ఇదే సిట్యుయేషన్ మనకి ఇక్కడ గూడా మనము ప్రాక్టీస్‌లో కూడా ఎక్కువ సార్లు ప్రతి డోస్‌ని రిపీట్ చేశామనుకోండి, వాటి యొక్క సెకండరీ యాక్షన్స్ కూడా వస్తుంటాయన్నమాట. సెకండరీ యాక్షన్స్, ప్రైమరీ యాక్షన్స్ గజిబిజి అయిపోయి ఎటువంటి సింప్టమ్స్ ఉన్నాయో తెలీదు. తెలియకపోగా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాము. రిపీట్ చేసినప్పుడు ఏం జరుగుతది? ఇక్కడ జరిగినట్టు ప్రయోగము చేయువాని దేహము, మనస్సు దెబ్బతినును. అదే విధంగా పేషెంట్ యొక్క మనస్సు, దేహము దెబ్బతింటుంది. ఆహ్, ఔషధము మోతాదును అపరిమితంగా వాడొచ్చు. పై 2 విధముల వేదనలే కాక, రోగి వేదనలు కూడా వానితో చుట్టుకుపోవును. ఆల్రెడీ డిసీజ్ సింప్టమ్స్ ఉంటాయి. మళ్ళీ మెడిసినల్ మనం ఇచ్చేటువంటి డిసీజే మనం తప్పు అనుకోని, తప్పో, కరెక్టో మనం కరెక్ట్ అనుకోని ఇస్తూ ఉంటాము. అది రిపీట్ చేస్తూ ఉంటాం. ఇంకా దాని యాక్షన్ రావట్లేదని.
అక్కడ ఏం జరుగుతది? పదే పదే రిపీట్ చేసినప్పుడు దాని యొక్క సింప్టమ్స్, రోగి యొక్క సింప్టమ్స్, తర్వాత ఔషధ లక్షణములు గుర్తింపు అంతే. అంటే ఈ 2 కూడా మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయి ఏం చెప్తారు? మొత్తం వైటల్ ఫోర్స్ అంతా క్షీణించిపోతది. ఎక్కడో అర్థం కాదు. లాస్ట్ కొన్ని సింప్టమ్స్ పాలియేట్ అవుతాయి. కానీ అదేంటి మనం క్యూర్ అనుకుంటాం కానీ అది పాలియేట్ సప్రెస్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడతాడు. ఇంకా డిసీజ్ అనేది ప్రోగ్రెషన్ చాలా ఎక్కువగా ఉంటుందనేది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారనమాట. ఇది ఏం డిసీజ్ ఇది? ఆర్టిఫిషియల్లీ మెడిసిన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి డిసీజ్ ఇది. కదా! ఇంతకుముందు మనము డిసీజెస్‌లో కూడా మనము చెప్పుకున్నాము. ఆ డిసీజ్ ఎటువంటిదంటే నేచురల్‌గా వచ్చినటువంటి డిసీజ్ వేరు. ఆర్టిఫిషియల్‌గా వచ్చినటువంటి డిసీజ్ వేరు. ఆర్టిఫిషియల్‌గా వచ్చినటువంటి మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చినటువంటి డిసీజ్‌కి ఇక నివారణకు వీలుండదు. అంటే ఏమైతది? చాలా ఇబ్బంది పోతది. వైటల్ ఫోర్స్ అంతా గూడా క్షీణించిపోతది. ఏ విధమైనటువంటి హోమియోపతి మెడిసిన్ ఎంత ఇచ్చినా గానీ, ఆ క్షీణించిపోయినటువంటి బాడీతోని మనం ఏం చేయగలము? ఏం చేయలేని పరిస్థితి. మనకు గూడా ఏం చేయలేని పరిస్థితి. అంటే ఇంత రిపిటీషన్ అనేది చాలా ఇబ్బందికరము అని జెప్తున్నారనమాట. అంటే చాలా జాగరూకతతో రిపీట్ చేయవలసినటువంటి ఉంటది. ఎందుకంటే ఒక్క సింప్టమ్ దానికి డెప్త్ యాక్షన్ పోయినప్పుడు చాలా చాలా సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని మనం గమనించగలగాలి. అది కొందరికి 1, 2 డేస్‌లో రావచ్చు. కొందరికి 1, 2 ఇయర్స్‌లో రావచ్చు. కాకపోతే ఆ సింప్టమ్స్ అనేవి మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మాత్రమే పేషెంట్ ఇంకా దీన స్థితిలోకి వెళ్ళకుండా మనము హోల్డ్ చేయగలం అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది ఆర్టిఫిషియల్ డిసీజ్ అంటే ఇవే. ఇన్ కేస్ రిపీట్ చేస్తుంటే గనక వాటికి నివారణ ఉండదు. చాలా ఇబ్బంది పడిపోతారు. పేషెంట్ ఇబ్బంది పడిపోతూనే ఉంటాడు. ఈ విధమైనటువంటి మనకి మాస్టర్ గారు 137 అఫారిజంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్‌లోకి వెళ్తారు. థాంక్ యూ. థాంక్ యూ సార్. శుభోదయం. నమస్కారం అండి అందరికి. డాక్టర్ నమస్కారం. నమస్కారం సార్. సో మచ్ ఆఫ్ గ్యాప్. శుభోదయం. ఓన్లీ 1 వీక్ గ్యాప్. చాలా గ్యాప్ లాగా ఉంది. చాలా గ్యాప్ లాగా ఉంది. అవును సార్. బాగా జరిగాయి క్లాసెస్. మన జాబ్ బాగా చేసుకున్నాం అనమాట. అదే. మ్యాథమ్స్ కానీ, సీనియర్ క్లాసెస్‌లో, జూనియర్ క్లాసెస్‌లోనేమో ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలని ప్రాక్టికల్ చెప్తే, కొందరేమంటున్నారు సార్ చాలా ఇప్పుడు మేము మందులు ఇచ్చేస్తాం సార్ అంటున్నారు. ఒక ఆంటీ దాదాపు 70 ఏళ్ళ ఆంటీ ఏమంటుంది నాతో, అయ్యా మేము ఇప్పుడు డిస్పెన్సరీలో డాక్టర్ గారు లేరు, మందు ఇవ్వాల్సొస్తుంది. ఎట్లా అనుకుంటే ఇప్పుడు నువ్వు క్లాస్ చెప్పిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా మంది నేను ఇచ్చేయొచ్చు అని 70 ఏళ్ళ ఆమె అంటుందనమాట. సంతోషం. కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్లా. మీ గొంతుకు పట్టింది డాక్టర్ గారు. క్లాసెస్ అయ్యాయి కదా! పామిస్ట్రీ గాని అవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. అనిల్ గారు కూడా ఆస్ట్రాలజీని మెడికల్ ఆస్ట్రాలజీ ఎక్సలెంట్ చెప్పారసలు. చాలా మందివి ఇక మేము చూసేయొచ్చు అన్నట్టుగా చెప్పారు ఈసారి. ఆస్ట్రాలజీ. పామిస్ట్రీ కూడా చాలా మంది అంటే దే ఆర్ గోయింగ్ టు ప్రాక్టికల్స్ ఆఫ్టర్ దిస్ క్లాసెస్. పామిస్ట్రీ గాని, ఆస్ట్రాలజీ గాని ఇవన్నీ కూడా మంచి సైన్సెస్. అన్ని రకాలుగా మంచిగా చేసుకున్నాం. మాస్టర్ గారి దయ వల్ల. మాస్టర్ గారు 24/7 వర్క్ చేశారు సార్. అందరూ మిత్రులందరూ గ్రహించాలి. అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈసారి అందరం సమిష్టిగా చేసుకున్నాం. భాస్కర్ గారు ఉదయం లేవంగానే 6:30, 7కి మంచిగా వేడి అంబలు తెచ్చి ఇచ్చేవాడు. సాయంత్రం 7:00 అది. సాయంత్రం 4:30కి మంచి వేడి పెట్టి ఇచ్చేవాళ్ళు. రఘు గారు వీళ్ళందరూ కూడా అంటే ఎవరి వర్క్ వాళ్ళు భానూజీ గారు మైక్ చూసేవాళ్ళు అట్లా
అందరం ఒక సెమిస్ట్రీగా చాలా ఎక్సలెంట్ చేసుకున్నాం. సంతోషం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం సార్. ఇవాళ డ్రగ్ ప్రూవింగ్ లో మనకు హనుమాన్ గారు ఏం చెప్పారంటే, అండ్ ఫస్ట్ అండ్ మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, అవర్ హోమియోపతి ఎవరి మీద ప్రూవ్ అయింది? మనిషి మీద ప్రూవ్ అయింది. మనిషి మీద ప్రూవ్ అయిన ఏకైక ఔషధ విధానం హోమియోపతి ఒక్కటే. మనిషి మీదనే ప్రూవ్ అయింది. మిగతా అలోపతి కానీ ఇవన్నీ కూడా ఏంటి, గినియా పిగ్స్ మీద, ఎలుకల మీద, వాటి మీద ప్రూవ్ అయ్యి, అందుకని వాళ్ళకి మెడిసిన్స్ యొక్క మానసిక కక్ష ఉండదు. మానసిక కక్షలో ఈ మందులు ఎటువంటి మార్పులు తీసుకొస్తాయి అనేది ఎందులో ఉండదు, హోమియోపతిలో మాత్రం ఉంటుంది. ఎందుకు? ఇట్ వాస్ ప్రూవ్డ్ ఆన్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ హూ ఆర్ వెరీ సెన్సిటివ్. సుకుమారంగా ఉంటాడు, టక్కున రియాక్షన్ చూపిస్తాడు. అయిన తర్వాత ఒకటి అనుకుంటే అదే చెప్పేవాడు, అంటే అటువంటి మంచి ప్రవర్తన గలవాడు. అటువంటి వాళ్ళు నెక్స్ట్ ఎలాంటి వ్యాధి లేకుండా ఉండే వాళ్ళ మీద ప్రూవ్ అయింది. అప్పుడేంటి, కల్తీ లేకుండా కరెక్ట్గా మెటీరియల్గా కరెక్ట్గా వచ్చింది. అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని మళ్ళీ ప్రూవ్ చేసి మెటీరియల్గా తయారు చేస్తాం. ఇట్లా మనకు చక్కని లక్షణాలు మెటీరియల్లో మనకు వచ్చినాయి, అందుబాటులో వచ్చాయి. అటువంటి మాస్టర్ గారికి మనకు నమస్కారం. ఓకే, నెక్స్ట్ అది అపార్థం పెట్టేసే గ్రూప్లో. నెక్స్ట్ ఇవాళ ఏంటి, మనం ఏ టాపిక్లో ఉన్నాం గుర్తుందా ఎవరికైనా? బయోకెమిక్స్ సార్, పార్ట్ 4. గుడ్, బాగానే గుర్తుంది అయితే. నెక్స్ట్ బయోకెమిక్స్. ఏ డ్రగ్స్ అయిపోయాయి సార్ బయోకెమిక్స్ లో మనకి? ఫెర్రం పాస్, మెగ్నీషియం పాస్ అయ్యే డాక్టర్. కరెక్ట్, ఫెర్రం పాస్, మెగ్నీషియం పాస్ ఉంటాయి. మిగతాది ఇవాళ చెప్పుకుంటాం. నెక్స్ట్ కాలిఫాస్. కాలిఫాస్ని కేపీ అంటాం షార్ట్కట్లో. కేపీ మనం రెగ్యులర్ వాడేది కేపీ 3X, కేపీ 6X, కేపీ 12X రేర్గా వాడతాం. ఓకే, ఎక్కువ వాడేది మాత్రం కేపీ 6X. ఎక్స్ గుర్తుపెట్టుకోవాలా, 6C కాదు. మళ్ళీ కేపీ 6C అంటే మారిపోద్ది మెడిసిన్, శతాంశ బదిలీకి వచ్చేస్తుంది. కేపీ 6X అంటే డెసిమల్ స్కేల్లో ఉండేది. మెదడులోని బూడిద రంగు పదార్థములను తయారు చేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బూడిద రంగులో ఉండేది, మెదడులో బూడిద రంగులో ఉండేది గ్రే మ్యాటర్. ఆ? గ్రే మ్యాటర్.
గ్రే మ్యాటర్ ఏమంటారు పేరు? సెరబ్రమ్. సెరబ్రమ్ లో అవుటర్ లేయర్ ని గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ గా విడదీస్తాం. 2 హెమిస్పియర్స్ ఆఫ్ సెరబ్రమ్ కదా. 2 హెమిస్పియర్స్ లో లోపల వైపు ఏమో వైట్ మ్యాటర్ ఉంటుంది, బయట వైపుకి వచ్చేసరికి గ్రే మ్యాటర్ ఉంటుంది. దాన్ని యాక్టివ్ చేయడంలో KP66 ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్, ఇవి శారీరక లేక మానసిక శ్రమ బాగా చేసిన వారి యొక్క కారణాల వల్ల కలుగు బాధలు. రాసుకోండి, ఇటువంటి పాయింట్స్ మెయిన్గా రాసుకోండి. కాజేషన్ ఏంటి? ఎక్కువగా మానసిక శ్రమ చేసిన వాళ్ళు, ఎక్కువ మెంటల్గా ఎక్కువ వరి అయిన వాళ్ళలో ఇది చాలా మంచి మందుని సూచిస్తుంది. మెంటల్గా బాగా ఎక్కువ శారీరక వర్క్ చేసేవాళ్ళు, లాయర్స్ అనుకోండి, డాక్టర్స్ అనుకోండి, సాఫ్ట్వేర్స్ అనుకోండి, అందరిలో వచ్చే నిస్త్రాణకి ఎక్సలెంట్ మెడిసిన్ ఇది. నరములకు సంబంధించిన అన్ని బాధల్లో. నెక్స్ట్, టైఫాయిడ్, కలరా మున్నగు తరుణ వ్యాధుల తర్వాత వచ్చే నీరసాలలో ఇది మంచి ఔషధం. టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ జ్వరం వచ్చిన తర్వాత నీరసం విపరీతంగా ఉందండి, ఇంకా ఉంది అంటే KP66 ఇచ్చేయచ్చు. టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ ఇచ్చిన తర్వాత మనం హోమియోపతిలో వైద్యం చేసిన తర్వాత జ్వరం తగ్గింది, కానీ విపరీతమైన నీరసం ఉంది అంటే ఏంటి? వాట్ ఇండికేట్స్? మెడిసిన్ బాగా పనిచేయలేదు, కరెక్ట్ మెడిసిన్ కాదు. లోపల ఎక్కడో దెబ్బతింటుంది. ఇచ్చిన మందు పార్షియల్ ఇండికేటెడ్ అండి. అది కొంతవరకు మాత్రం తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చింది, తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ జ్వరాలు వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత విపరీతమైన నీరసం ఉంది అంటే మాత్రం యూ హ్యావ్ టు బీ అలర్ట్, ఇట్ మే రిపీట్ అగైన్. ఖచ్చితంగా అంటే ఇలాంటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఏంటి అంటే మనకు కరెక్ట్ డైరెక్షన్లో ఉందా, లేకపోతే మనం ఏమైనా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఫీవర్ వచ్చింది, మనం ఏం లక్షణాలు చూసుకోకుండా టకాన బ్యాసిలియం 10 ml ఇచ్చాం, జ్వరం తగ్గుతుంది, కానీ జ్వరం తగ్గిన తర్వాత వీక్నెస్ అట్లే ఉంది అంటే మళ్ళీ జ్వరం వస్తుందని లెక్క. అదే లక్షణ సముదాయానికి చూసి మంచి మంది ఇచ్చాను అనుకో, అప్పుడు జ్వరం తగ్గుతుంది, నీరసం ఉండదు, అప్పుడు కరెక్ట్ మెడిసిన్. అట్లా చూసుకోవాలి. అట్లా జ్వరం కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ తగ్గిన తర్వాత కొంచెం కొంచెం నీరసంగా ఉంది, అప్పటి నుంచి కొంచెం ఇంకా జ్వరం వచ్చి తగ్గినట్టున్నారు సార్ మీరు అంటున్నారు ఎదుటి వాళ్ళు అంటే అప్పుడు KP66 దివ్య ఔషధం. రోజు 3 పూట్ల 2 ఉండొచ్చు. నరముల బలహీనత వలన రాత్రిపూట నిద్ర పట్టకుండా, స్లీప్లెస్నెస్ కూడా ఎక్సలెంట్ అండి. నేను బుజ్జిగారి దగ్గర చూశాను, మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కువగా మెంటల్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువగా మానసిక శ్రమ చేసేవాళ్ళు, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, వీళ్ళందరిలో రాత్రిపూట ఎక్కువ అలసిపోయిన తర్వాత నిద్ర పట్టదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా అలసిపోయిన తర్వాత కూడా నిద్ర పట్టదు. మీరు కూడా గమనించండి, మీ యొక్క రొటీన్ ప్రాక్టీస్లో కూడా అప్పుడేం చేయాలి? KP66 వేసుకోమని చెప్పాలి. వేసుకుంటే వెంటనే నిద్ర పడుతుంది. అయిన తర్వాత నరాలు కూడా చాలా బలాన్ని చేకూరుతుంది అలా. అందుకని మీరు అటువంటి వాళ్ళకి ప్రొఫెషనల్గా ఎక్కువ మెంటల్ వర్రీస్ ఉండే వాళ్ళకి, నిద్ర పట్టట్లేదు సార్ అన్న వాళ్ళకి ఎప్పుడైనా టెంపరీగా KP66 పెట్టుకోండి సార్ అని చెప్పొచ్చు. మీరు పెట్టేసి మరి బాగా విపరీతమైన నీరసం అనిపిస్తుంది అంటే ఇది ఈ మాత్రలు వండేసుకోండి సార్ పడుకుంటప్పుడు అని చెప్తే నెక్స్ట్ డేకి మొత్తం సెట్ అయిపోతారు. అందుకని నరముల బలహీనత వలన రాత్రిపూట నిద్ర పట్టకుండా,
నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్కువ మానసిక శ్రమ తర్వాత వచ్చిన నీరసాలకేమో KP6X, ఎక్కువగా శారీరక శ్రమ వలన అంటే ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల వచ్చిన తర్వాత వచ్చే నీరసానికి FP6X, ఫెర్రం ఫాస్ 6X గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ prolonged mental worry, after prolonged mental exertion, feeling of weakness, KP6X. ఫిజికల్ ఎగ్జర్షన్ తర్వాత అయితేనేమో MP6X. నెక్స్ట్ వృద్ధాప్యంలో కలిగే విపరీతమైన నీరసాలని ఇది చాలా అద్భుతంగా నివారిస్తుంది. అర్థమైందా? వృద్ధాప్యంలో విపరీతమైన నీరసంతో పాటు మిగతా లక్షణాల్లో కూడా మనకి కొన్ని అంటే ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఎముకలు బలహీనంగా ఉన్నాయి అంటే అప్పుడు ఏమంది ఇవ్వాలి దీంతో కాంబినేషన్లో? CF6X, KP6X, CF6X రెండు కల్పిస్తే ఆల్కేరియా ఫ్లోర్లో ఏంటంటే డికే ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. వాటిని లేకపోతే ఎక్స్ట్రా గ్రోత్స్ కానీ అంటే కాల్షియం ఇంబ్యాలెన్సెస్ని ఫ్లోరైడ్ కనుక మంచిగా ఆ యొక్క ఓల్డ్ ఏజ్లో ఆ రెండు కాంబినేషన్లు ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓల్డ్ ఏజ్లో వచ్చే విపరీతమైన నీరసాలకి KP6Xతో పాటు CP6X అవి రెండు 3 పూట్ల ఇస్తే శుభ్రంగా తగ్గుతాయి. అదే యంగ్ జనరేషన్స్ ఉంటారు, విపరీతమైన తలనొప్పులు, వాళ్ళకు కూడా విపరీతమైన మానసిక శ్రమ. విద్యార్థులు ఉంటారు, చైతన్య నారాయణ అటువంటి స్కూల్లో ఉదయం 4 లేపి రాత్రి 11 వరకు పడుకోబెట్టి రూమ్ పడుకోరా అంటే వీళ్ళు 10:30కి వెళ్ళి మళ్ళీ రూమ్లో 1 వరకు చదువుతారు. ఎందుకు? టార్చర్. ఇంకా తర్వాత ఎట్లా అయిపోతారు? ఒక పిచ్చోళ్ళలాగా తయారవుతారు. అలాంటి వాళ్ళకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్, యంగ్ చిల్డ్రన్స్ వాళ్ళకి వచ్చే మానసిక శ్రమ వలన వచ్చే ప్రాబ్లమ్స్కి CP6X, KP6X కలిపి ఇవ్వాలి. పూర్ణ గారు CP6X ఇవ్వాలి. స్కూల్ గోయింగ్ గర్ల్స్లో వాళ్ళకి వచ్చే హెడేక్స్ కానీ విపరీతమైన నీరసాలకి CP6X, KP6X ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. మంచి మానసిక పుష్టి కలుగుతుంది. నెక్స్ట్ తరచూ వాళ్ళు తిమ్మిరెక్కే వారికి ఇది తిమ్మిర్లని తగ్గిస్తుంది. KP6X తిమ్మిర్లో బాగా తిమ్మిర్లు అవుతున్నాయి సార్, మాకు నీరసాల వల్ల నరాలు పట్టుకోబోతున్నాయి అంటే KP6X ఇస్ ద ఎక్సలెంట్ రెమెడీ. ఇట్లంటే ఇట్లా పట్టుకోబోతున్నాయి, ఇట్లంటే ఇట్లా పట్టుకోబోతున్నాయి, ఇట్లంటే ఇట్లా పట్టుకోబోతున్నాయి అంటే KP6X will do much better to boost the vital force. అట్లా. నెక్స్ట్ ఇంకొక చిన్న హోమ్ రెమెడీ ఏంటి? పట్టుకోబోతున్నాయి, క్రాంప్స్ వస్తున్నాయి, హోమ్ రెమెడీ తౌడు. MP6X. తౌడు హోమ్ రెమెడీ. తౌడు ఉంటుంది కదా, బియ్యం ఆడిస్తే బడ్లు ఆడిస్తే బియ్యము తౌడు వస్తాయి గిర్నికి వేయిస్తే. ఆ తౌడు రాత్రిపూట ఒక చెంచా నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని పొద్దున్నే వడగట్టుకొని ఆ నీళ్ళు తాగితే ఎక్సలెంట్గా ఈ క్రాంప్స్ తగ్గుతాయండి. మజిల్ క్రాంప్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది హోమ్ రెమెడీ. నెక్స్ట్ ఆ క్రాంప్స్ని కూడా పట్టుకుపోవడాలి వాటిని తిమ్మిర్లని వాటిని కూడా చాలా మంచిది. ఈవెన్ బోన్ పెయిన్స్ ఉంటే కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది తౌడు. నెక్స్ట్ తరుణ వ్యాధులను వయస్సు బాగా వచ్చిన వాళ్ళ తర్వాత వచ్చే పక్షపాతాలకి మంచి జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇంకా నీరసంగా ఉంటుంది. పక్షవాతాలకి నరాలు బాగా బలహీనంగా ఉన్నాయి. పక్షవాతంలో ఏం జరుగుతుంది? నరాలు చచ్చుబడిపోయింటాయి.
అప్పుడు మీరు ఈ మెడిసిన్ ఇస్తే KP66 చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్. మెదడు నీరసించినప్పుడు కాలిపాస్ అవసరమైతే మెదడు స్తబ్దతను చెందినప్పుడు కాలిమూర్ అవసరం ఉంటుంది. ఓకే, మెంటల్ బ్రెయిన్ వీక్నెస్కి ఏమో కాలిపాస్. మెంటల్ స్తబ్దత అంటే శబ్దంగా ఉండిపోయారు, అట్లా ఉండిపోయింది బ్రెయిన్ అంటే మనకి కాలిమూర్ పనిచేస్తుంది. నెక్స్ట్, క్లియర్ చెప్పండి డాక్టర్ గారు. అలా ఉండిపోవడం అంటే మానసికంగా స్తబ్దత అంటే బాగా మెంటల్ గా బాగా వర్రీ అయ్యి బ్రెయిన్ పనిచేయట్లేదు, బాగా ఎక్కువ వర్రీ అయ్యాం అంటే వర్రీ అంటే ఎక్కువ ఓవర్ వర్క్ అయింది. ఈ విధంగా చెప్పాను నారాయణ చైతన్య అటువంటి స్కూళ్ళలో కానీ ఎక్కువ ఓవర్ వర్క్ అయింది, ఇక నా బ్రెయిన్ ఫర్దర్గా పనిచేయట్లేదు అన్నప్పుడు బ్రెయిన్ ఇక పని చేయదు, నువ్వేం పెట్టినా బ్రెయిన్లోకి వెళ్ళిపోదు. అటువంటప్పుడు KP66 కాకుండా KM66 కూడా బాగా పనిచేస్తుంది. KM66. నెక్స్ట్, ఇంకొన్ని పాయింట్స్. శరీర ద్రవములందు ధాతువులందు ముఖ్యంగా మెదడు, నరములు, కండరములు, రక్తకణములలో కాలిపాస్ ఒక భాగమై ఉన్నది. జ్ఞాపశక్తి తగ్గినప్పుడు దివ్య ఔషధం. ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది, నరాల్లో ఉంటుంది, కండరాల్లో ఉంటుంది, రక్తకణాల్లో ఉంటుంది. ఇలాంటి వాటిలో కాలిపాస్ ఉన్నప్పుడు అలాంటి వాటిలో వీక్ అయ్యి ఫర్గెట్ఫుల్నెస్, జ్ఞాపశక్తి అంటే వాడు గుర్తించుకోలేకపోతున్నాడు, ఏది కూడా గుర్తించుకోలేకపోతున్నాడు. అప్పుడు కాలిపాస్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, అట్లా ఎక్కువ ఓవర్ వర్క్ అయితే ధాతువులు శిథిలం అయిపోతుంటాయి, అంటే నరాలు చచ్చిపడిపోతుంటాయి. అప్పుడు మీరు ఖచ్చితంగా KP66 ఇవ్వాలండి, ఎక్సలెంట్ పనిచేస్తుంది. ధాతువులు శిథిలం కావడం అంటే మెంటల్ వర్రీ వల్ల, మెంటల్ ఎక్కువ ఎగ్జర్షన్ వల్ల ఏది బ్రెయిన్లోకి వెళ్ళకుండా రాను ఆ నరాలు చచ్చిపడిపోయి మొద్దు బారిపోతూ ఉంటుంది. అప్పుడు KP66 విల్ వర్క్ ఎక్సలెంట్లీ. నెక్స్ట్, జీవశక్తి తక్కువగా ఉండి జీవశక్తి పోట శిథిలమగు స్థితిలో తప్పక వాడవలసిన ఔషధం. జీవస్రవాలు వెళ్ళిపోతున్నాయి, ఇది బాగా స్త్రీలలో ఋతుస్రావం తర్వాత విపరీతమైన నీరసాలు అయిన తర్వాత, విపరీతమైన వామిటింగ్స్, మోషన్స్ అయిన తర్వాత, తగ్గిన తర్వాత విపరీతమైన నీరసం, ఇందులో జీవద్రవాలన్నీ వెళ్ళిపోయినాయి. చూస్తే ఏరా పేషెంట్ లాగా తయారయ్యారా అంటారు. అలాంటప్పుడు అటువంటి నీరసాలకి కాలిపాస్ 6X చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, వీళ్ళేంటి లో బీపీలో వచ్చే నీరసము, తల తిరగడము, ఇలాంటి వాటిలో చాలా బాగా పనిచేస్తుంది KP66. నెక్స్ట్, నీరసము, నిస్త్రాణ, అలసట, మానసిక శక్తి నశించుట, కృంగుట, మానసిక కృంగుబాటు రాసుకోండి. నీరసము, నిస్త్రాణ, మానసిక కుంగుబాటు, మెంటల్ వీక్నెస్, మానసిక శక్తి తగ్గుట, ఇలాంటి వాటిలో ఎక్సలెంట్ పనిచేస్తుంది KP66. మెంటల్ డిప్రెషన్లో ఉండే వీక్నెస్లోకి ఏ మందులు పనిచేస్తాయి? మెంటల్ డిప్రెషన్తో నీరసం ఉంటే NM6X ప్లస్ KP66 ఇస్తే అది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకొని, మీ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ డ్రగ్తోనే ఉంచండి, ఇవే మీకు బయోకెమిక్స్ ఇవ్వకండి. అయిన తర్వాత ఒకసారి
కాన్స్టిట్యూషనల్ డ్రగ్ పనిచేసింది, అది వర్క్ చేస్తుంది అంటే గుడ్ సిమ్టమ్. తర్వాత వీడేదో రాత్రిపూట బాగా మెంటల్గా ఎక్కువ పని చేయాల్సి వచ్చింది, లేదంటే రాత్రిపూట అంతా కూడా మెలకువగా ఉండాల్సి వచ్చింది, దానివల్ల విపరీతమైన హెడేక్, విపరీతమైన నీరసంగా ఉంది మళ్ళీ రోజంతా కూడా అంటే అప్పుడు KP6X ఎక్సలెంట్ పనిచేస్తుంది. అప్పుడు ఊరికే మందులు రిపీట్ చేయకుండా ఈ బయోకెమిక్స్ ఇచ్చినాం అనుకో చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సెప్టిక్స్ స్వభావం రక్తస్రావంలో, స్కర్వీ, చర్మ వ్యాధులు మొదలటి వాటిలో చాలా బాగా పనిచేయడం. ఇది ఒక ఐడియా. నెక్స్ట్ సరే, అర్థమవుతుంది కదా. ఇది ప్రాబ్లం, ఇది మందు, అంతే. ఇవి బయోకెమిక్స్. ఇంతకుముందు చెప్పారు బయోకెమిక్స్ దేనిలో వాడతారు? when they are salts which are deficiency in the blood, these are like supplementation of the supplementation salts in the blood. జ్వరం తగ్గిన తర్వాత వచ్చే నీరసాల్లో కాలిపాస్ బాగా పనిచేస్తుంది. జ్వరం తగ్గిన తర్వాత ఒకవేళ కరెక్ట్ మెడిసిన్ తర్వాత కూడా జ్వరం తగ్గింది కానీ ఇంకా నీరసం కొంచెం ఉంది సార్, ఎక్కువ లేదంటారు అంటే ఏంటి అర్థం? వాట్ ఇండికేట్స్ ఈ రెమెడీ కరెక్టే కానీ జ్వరం తగ్గింది కానీ నీరసం మాత్రం ఇంకా ఉంది అంటే ఏంటి అర్థం? చెప్పాలి అంటే అర్థం ఏంటి? కాల్షియం తగ్గింది అనుకుంటా సార్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా చెప్తారా? బాడీలో పొటాషియం ఇంబ్యాలెన్స్. పొటాషియం ఇంబ్యాలెన్స్. పొటాషియం ఇంబ్యాలెన్స్, ఓకే, అది కొంతవరకు. మాయాజం లోపల అండర్లైన్గా ఉంది, దాన్ని ట్రీట్ చేయాలి అని. లోపల మాయాజం అండర్లైన్గా ఉంది, దాన్ని ట్రీట్ చేయమని చెప్పడం. అంటే అందుకని వాళ్ళకి చెప్పాలా ఇంకా నీరసంగా ఉంది అంటే కొన్ని రోజులు కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుందండి అని చెప్పాలి. నెక్స్ట్ తనచ్చు వల్లు తిమ్మిర్లు చెప్పుకున్నాం కదా, ఇది కూడా. నెక్స్ట్ 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 ఇంకొన్ని పాయింట్స్. సున్నితమైన సుకుమారమైన మనస్తత్వం కలిగి ఉండేవారిలో వచ్చు నీరసాలు. కొంచెం శారీరక శ్రమ చేసినా కూడా అలసిపోతారు. ఇలాంటి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా కూడా త్వరగా అలసిపోతారు. అలసిపోయి నీరసం వచ్చేస్తుంది. సో దే కెనాట్ బేర్ మెంటల్ ఆర్ ఫిజికల్ వీక్నెసెస్. అప్పుడు ఇది ఎక్సలెంట్ రెమెడీ. స్టూడెంట్స్, డాక్టర్స్, లాయర్స్కి KPC పనిచేస్తుంది. స్టూడెంట్స్కి, డాక్టర్స్కి, లాయర్స్కి ఇది చాలా మంచి మందు. నెక్స్ట్ నిర్విరామంగా మనసుకు శ్రమ ఇచ్చినచో దానివల్ల కలుగు నీరసాలకి ఇది మంచి మందు. నిర్విరామంగా మనసుకు శ్రమ ఇచ్చినచో, బాగా మెంటల్గా బాగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉంటారు, ప్రిపేర్ కావడం వల్ల వచ్చే నీరసాలకి KP6X. అంత ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి సరిగ్గా నిద్రపోకుండా సరిగ్గా టైం తినకుండా విపరీతమైన నీరసం ఉందంటే ఇంకొకటి 5 ఫాస్ట్
5 ఫాస్ సిరప్ అని ఉంటుంది. 5 ఫాస్లు ఉంటాయి. ఎంపీ, కేపీ, ఎఫ్పీ, సిపి, ఇంకో పి ఏంటి? ఎంపీ, కేపీ, కేపీ ఎంపీ ఎన్పి ఎఫ్పీ, అన్ని పీస్, అన్ని 5 ఫాస్. అది ఇస్తే చాలా బాగా నీరసం తగ్గుతుంది. ఇది ఎగ్జామ్ గోయింగ్ పిల్లల్లో ఎక్కువ శారీరకంగా మానసికంగా సరిగా నిద్రపోరు, సరిగా తినరు, వాళ్ళ లోపల సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పనిచేస్తుంది. ఏది ఈ యొక్క 5 ఫాస్. నెక్స్ట్ కొంతమందికి చాలా కాలం అధిక విషాదం వల్ల కలుగు నీరసాలు. అధిక విషాదంగా అయిపోయింటారు. ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ కావడము వాళ్ళ లోపల, లేకపోతే ఏదో విషాదమైన సంఘటన నేను కొంగ తీసింటది. దాని తర్వాత వచ్చే నీరసాల్లో KP6X చాలా బాగా పనిచేస్తుంది. ఆకస్మికంగా మనస్సుకు ఘాతం కలిగినప్పుడు KP వాడవలను. ఆకస్మిక మనస్సు ఘాతం కలిగినప్పుడు KP6X వాడవలను. అంటే మెంటల్ షాక్, దగ్గర వాళ్ళు ఎవరు దూరం అయ్యారు, అప్పటి నుంచి నీరసంగా ఉంది. ట్యూషన్ క్లాస్లో అందరం మంచి సరదాగా హ్యాపీగా ఉన్నాం, మంచి ఎంజాయ్ చేసాం. పిల్లలు అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. అందరూ పోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత డల్గా ఉంది అన్నారు అనుకో, అందరం కలిసి ఒక కుటుంబంలాగా మంచిగా సరదాగా ఆడవాళ్ళు ఒక కుటుంబంలాగా అట్లా ఉన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బా అందరు వెళ్ళిపోయారు, దూరం అయ్యారని పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లలు సుకుమారంగా ఉండేవాళ్ళు అనిపిస్తుంది. అటువంటి మెంటల్ డిప్రెషన్స్కి ఇది కూడా KP ఎక్సలెంట్ మెషిన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దుఃఖాన్ని కానీ కోపాన్ని కానీ అణిచిపెట్టిన తర్వాత, ఏదో బాగా దుఃఖం, దగ్గర వాళ్ళు చనిపోయారు, వాళ్ళని దూరం అయ్యారు కనుక వచ్చి నీరసాలు. లేకపోతే కోపాన్ని, ఓ అత్త కోడని బాగా తిట్టింది, కోడలు ఏమనలేకపోయింది, అప్పుడు వచ్చి విపరీతమైన నీరసం. కోపాన్ని అణుచుకోవడం వల్ల, ఒక ఇబ్బందిని అణుచుకోవడం వల్ల వచ్చే బాధలు, ఇది చాలా మంచి మందు. వాళ్ళు వచ్చే నీరసం, నరాలు లాగడం, వాటిలో చాలా మంచి మందు. నెక్స్ట్ దీర్ఘకాల ఇబ్బందుల వలన కలుగు నీరసాలు, ఇబ్బందులు ఏవైనా సరే, చాలా రోజుల నుంచి ఒకటి తర్వాత ఒకటి బాగా వీక్ చేసినాయి. ఒక తరుణ తర్వాత ఇంకోటి తరుణ తర్వాత ఇంకోటి, అట్లా బాగా ఇబ్బంది పెట్టినాయి. ఎవరెవరు దుర్బలులు, మానసికంగా ఆయాసం ఉండేవాళ్ళు కదా. అట్లా ఉన్నప్పుడు విపరీతం, అప్పుడే కోల్డ్ తగ్గింది, తర్వాత జ్వరం వచ్చింది, తగ్గిన తర్వాత తలనొప్పి వచ్చింది, తలనొప్పి తగ్గిన తర్వాత ఇంకోటి వచ్చింది. అప్పుడు వచ్చే నీరసాల్లో ఆఫ్టర్ క్రానిక్ డిసార్డర్స్ ఇది చాలా మంచి మందు. రక్తహీనత, ఎనిమియా, ఎనిమియాలో ఇది మంచి మంది. దీంతో పాటు ఇంకేం ఎలా, ఎఫ్పి, కేపీ. రక్తహీనతలో FP6X, KP6X ఇస్తే చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. నెక్స్ట్ ఓల్డేజ్లో వచ్చే నీరసాలు చెప్పుకున్నాం. ఓల్డేజ్లో నీరసాలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఓల్డేజ్లో నీరసాలు ఎందుకు వస్తాయి? ప్రవేశం ఎందుకు నీరసంగా ఉంటుందిరా? ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉన్నారు, ఉంటే ఆలోచనలు ఎక్కువ, వాటి మీద ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. బాగా ఏం ఆలోచనలు ఉంటాయి? మా పిల్లలు, మా మనలు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఏమో అక్కడ వీడియో ఇక్కడ జాయిన్ చేసేసారు,
శరీరంలో బలం తగ్గిపోతుంది కదా సార్ ఆ? ఓల్డేజ్ లో శరీరంలో బలం తగ్గిపోతూ వస్తుంది కదా ఓల్డ్ దాని ఏజ్ వల్ల లో కూడా సెల్ఫ్ ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది సార్. సెల్ఫ్ మేము మనం ఒక్కరమే ఉన్నాము, ఆరోగ్యం బాగుంటే ఏమైపోతుంది అని కొంచెం అంటే కొన్ని ఇబ్బందులు అయిన డిసీజెస్ ఉండే వాళ్ళకి. సో ఎవ్రీథింగ్ మీరు చెప్పే వాటి ఇంతమంది చెప్పిన అభిప్రాయాల్లో వెన్ యువర్ మైండ్ ఈజ్ వీక్ దెన్ యూ విల్ బి వీక్. సో వివేకానంద ఏం చెప్పారు, నాకు ఇఫ్ యూ థింక్ స్ట్రాంగ్ దెన్ యూ విల్ బి స్ట్రాంగ్. అందుకని మానసికంగా ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుందో నాకు వయసు వస్తుందని ఫీల్ కావద్దు. ఐఎమ్ యంగ్, ఐఎమ్ ఎనర్జెటిక్ అని ఫీల్ కావాలి. అప్పుడు నిజంగానే ఎనర్జీ పాస్ అవుతుంది, వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. అరే ఓ పని చేయమన్నా అనుకో, అరే నాకు ఏమన్నా చిన్న వయసారా అనొద్దు, నేను నీకన్నా పని చేస్తారా అని. అలా వెన్ యువర్ బ్రెయిన్ విల్ బి యాక్టివ్ అంటే మీ నోట్లోంచి ఎక్కువ నేను రావద్దు, నాకు వయసు ఉంది అని రావద్దు నోట్లోంచి. ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ స్ట్రాంగ్. అప్పుడు నీరసాలు రావు, గుర్తుపెట్టుకోండి. చాలా మటుకు అలా అది ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ పాయింట్. నెక్స్ట్, రక్తహీనత వల్ల కలిగే నీరసాలు కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు. డాక్టర్ గారు ఎఫ్పి ప్లస్ కేపీ దేనికని చెప్పారు? రక్తహీనత, ఎనిమియా. నెక్స్ట్ టీబీ అలాంటివి వచ్చాయి. టీబీ లాంటి లక్షణాలు వచ్చి విపరీతమైన నీరసం వస్తుంది, తట్టుకోలేకపోతున్నారు అంటే మరీ ఎక్కువ ఉంటే కాలిఫాస్ 12x కూడా ఇవ్వచ్చు. కాలిఫాస్ 12x, కేపీ 12x రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల 2 వండిస్తే చాలా బాగా తగ్గుతాయి. నెక్స్ట్ టీబీ ముదిరిన వాళ్ళలో విపరీతమైన దగ్గు అట్లాగా ఉందనుకోండి, అప్పుడు కేపీతో పాటు KM66 కూడా ఇవ్వచ్చు. కేబీ, KM. నెక్స్ట్ ఎండకి వెళ్ళొచ్చాడు, ఎండకి వెళ్ళొచ్చిన తర్వాత విపరీతమైన నీరసం నిస్త్రాణం ఉంది కదా, వడదెబ్బ కొడతా ఉంటాం మనకి. వడదెబ్బ ఏ కాలంలో లేని ఇంత నీరసాలు ఎండాకాలంలో ఉంటాయి. అబ్బా చేయాలా అన్నట్టు ఉంటుంది. అప్పుడు KP66తో పాటు ఇంకేమంది ఇవ్వాలి ఆ నీరసాలకి? ఎండాకాలం వచ్చే నీరసాలు NM66 ప్లస్ KP66 రెండు కలిపి 3-4 సార్లు ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్లో డయాలసిస్ చేస్తూ ఉంటారు. ఇది వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి డయాలసిస్, రక్తశుద్ధి. డయాలసిస్ అంటే రక్తశుద్ధి అంతేగాని అదేం కాదు. డయాలసిస్ అంటే రక్తశుద్ధి అంటే రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీస్ సరిగా పనిచేయట్లే కనుక మిషన్ వర్క్ చేస్తుంది. డయాలసిస్ అంటే అది. ఇప్పుడు ఏంటి, బాడీలో ఉండే అధిక మోతాదులు, బ్లడ్లో అధిక మోతాదులు ఏది సెట్ చేయాలా? కిడ్నీస్ ఫిల్టర్ సెట్ చేయాలా. కానీ కిడ్నీస్ ఏమైనాయి? డ్యామేజ్ అయిపోయినాయి. ఫిల్టర్స్ పాడు చేసుకున్నాడు వీడు కదా. ఫిల్టర్స్ని డెలికేట్గా ఉంచుకునే బదులు వీడి యొక్క హ్యాబిట్స్ వల్ల, ఇది మైదా పిండి ఎక్కువ వాడడం, లేకపోతే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉండేవి తీసుకొని తినడం. ఓ రోజు అదే పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓ రోజు దోశలు, ఓ రోజు పొంగనాలు, ఓ రోజు ఇడ్లీలు, ఓ రోజు దోశలు, ఇంకో రోజు పొంగనాలు, మిగిలితే ఇంకేదైనా అట్లా చేసుకొని పాడవుతారు. అటువంటి నీరసాలు కూడా ఇది అట్లా కిడ్నీలు పాడవుతాయి అట్లా తినడం వల్ల. అటువంటి వాళ్ళకి ఇది ఎక్సలెంట్ పనిచేస్తుంది. నెక్స్ట్ శరీరము సుకుమారంగా పాలిపోయి నీరు బట్టి తిమ్మిర్లు కలుగుతున్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. శరీరం ఏమైంది? నీరు పడుతుంది, నీరు బట్టి విధమైన తిమ్మిర్లు, నీరసం ఉంది, అప్పుడు ఇది చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. దీంతో పాటుగా కేపీతో పాటుగా
FP6X, NS6X కూడా బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. NS6X, NP6X అది చెప్పినప్పుడు మీకు చెప్తా కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. శరీరం ఎక్కువ నీరు బట్టి నీరసంగా ఉన్నప్పుడు, భుజించిన తర్వాత అని ఆకలి తల తిరగడం, విపరీతం నీరసాలు ఎక్కువ అవడం అటువంటి ఉన్నప్పుడు KP6X చాలా బాగా పనిచేస్తుంది. ఆకలి, విపరీతం నీరసం, లేదా ఎక్కువ అతి భోజనం తర్వాత కూడా వచ్చే నీరసాలు. నెక్స్ట్, చల్లని పానీయాలు తాగడం వల్ల బాధ పెరిగి ఆహారము స్వీకరించే మానచ్చు వారికి శరీరభాగం చల్లబడి గంగ్రీన్, వ్రణం లాంటివి ఏర్పడితే KP6X ఇలాంటివి ఇవ్వచ్చు. ఇవి చల్లని పానీయాలు తాగడం వల్ల కానీ. నెక్స్ట్, నల్లగా కావడం, శరీర భాగాలు గ్యాంగ్రీన్ అటువంటివి వచ్చి తగ్గిన తర్వాత వచ్చే నీరసాలు, ఇది ఎక్సలెంట్ పనిచేస్తుంది. కండరాలు వణుకుట లేదా అదురుట, క్రాంప్స్. ఇంతకుముందు చెప్పుకున్న క్రాంప్స్లో కండరాలు అదురుట ఉండొచ్చు. KP6X దాంతోపాటు ఇంకేం వచ్చు, కండరాలు అదురుతుంటే KP6X ఇంకా MP6X అండ్ CP6X అండ్ KP6X అంటే 5 hours ఇవ్వడం చాలా ఉత్తమం. నెక్స్ట్, షాక్, మెంటల్ షాక్ తర్వాత వచ్చే బాధలు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మెంటల్ షాక్, ఇగ్నిషియా కానీ అటమర్ కానీ యాసిడ్ ఫాస్ ఇచ్చాం కానీ నీరసాలు మాత్రం ఇంకా ఉన్నాయి. అంటే ఆఫ్టర్ షాక్ పనిచేస్తుంది. నెక్స్ట్, వీక్ మెమరీ బాగా వీక్గా ఉంది అప్పుడు కూడా ఇది. నెక్స్ట్, క్లాసెస్కి బాగా అలసిపోయాం, తర్వాత రాగానే మళ్ళీ క్లినిక్ బిజీగా ఉంది, బాగా అలసిపోయాం, అప్పుడు KP6X టాబ్లెట్ వేసుకుంటే ఆ యొక్క నరాల వీక్నెస్ని కూడా బాగా సెట్ చేస్తుంది. నెక్స్ట్, నిద్ర పట్టని వారికి మొదటి నుంచి ఏమిస్తాం KP6Xతో పాటుగా? ప్యాసిఫ్లోరా మొదటి నుంచి ఇస్తాం. విపరీతమైన నీరసాల్లో షుగర్ పేషెంట్లకి ఉన్నప్పుడు KP6Xతో పాటు ఇంకేమి ఇస్తాం? జిమ్నమా సిల్వెస్టా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, మానసికంగా ఎక్కువ శారీరక శ్రమ బాగా చేసిన తర్వాత KP6X బాగా పనిచేస్తుంది. దాంతోపాటు మొదటి నుంచి ఏది బాగా పనిచేస్తుంది? అశ్వగంధ. ఏది? అశ్వగంధ మొదటి నుంచి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్, ఇది అజీర్ణమై వామిటింగ్స్ అయినాయి, మోషన్స్ అయినాయి, మంది ఇచ్చా తగ్గింది కానీ ఇంకా నీరసం ఇంకా ఉందండి అంటే అప్పుడు KP6X వేస్తూ దాంతోపాటు ఇంకేమంది చేయొచ్చు? NP6X ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, డాక్టర్ గారు KP అశ్వగంధ దేనికని చెప్పారు? బ్రెయిన్ టానిక్, బ్రెయిన్ ఎగ్జాషన్ తర్వాత ఎక్కువగా శారీరక శ్రమ, మానసిక శ్రమ చేసి అలసిపోయారు, విపరీతమైన నీరసంగా ఉంది, అప్పుడు KP6X పాటు అశ్వగంధ మొదటి నుంచి కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్,
గురుగారు జిమ్నిమా సిల్వెస్టర్ చెప్పారు దేనికి అది నెట్ మధ్యలో ఆగింది గురుగారు. ఏంటండి? ఇది కేపీతో పాటు జిమ్నిమా సిల్వెస్టర్ ఒక దానికి చెప్పారు మీరు దేనికి షుగర్ ఉన్నారు. షుగర్ లో ఉండే నీరసం నీరసాలు. నీరసం ఉంటే షుగర్ ఉండే వాళ్ళకి ఉండే నీరసాల్లో KB66 ప్లస్ జిమ్నమా సిల్వెస్టర్ మదర్ టించర్. ఒకటే నెక్స్ట్ బెస్ట్ రెమెడీ ఫర్ కన్వాలిసెన్స్. ఇది ఏదైనా బాగా బాగా ఎక్కువ జ్వరం వచ్చింది, జలుబు దగ్గు వచ్చింది, లేకపోతే ఆయాసం వచ్చింది, తగ్గింది. తగ్గిన తర్వాత వచ్చే నీరసాల్లో KB66తో పాటు ఇంకేం మంది చేయొచ్చు? మదర్ టించరు, MP6X. మదర్ టించర్, వైనాంత క్రొకైట. వైనాంతస్. నాకైతే ఆల్ఫా తెలుసు సార్. వైనాంతస్ క్రికెట్ నాకు ఐడియా లేదు మరి. ఏ రెమెడీ సార్ అది? బాగా పనిచేస్తుంది. ఆ? వైనాంతస్ మదర్ టీచర్ కూడా బాగా పనిచేస్తుంది. వైనాంతస్ క్రికెటరా? మదర్ టీచర్. ఓకే. వేదాంత ఫిట్స్ కి ఇస్తారు సార్ సార్ మామూలుగా. మైండ్ ఫెస్ట్ కి మనము బాగా ఉపయోగిస్తారు సార్. కొంచెం ఫిట్స్ వాటికి అనీజీగా ఇస్తారు ఉండి సార్. కొంచెం అనీజీగా ఉంటే మైండ్ గందరగోళంగా ఉన్నప్పుడు KB6 ఫ్రెష్ గా ఉండడానికి మైండ్ ఉండడానికి కొంచెం రిలాక్స్ గా ఉండడానికి ఓయంతా క్రికెట్ ఉపయోగిస్తారు సార్. వైనాంతస్ క్రికెటరా? ఓకే. ఓగా సార్. జనరల్ గా ఫిట్స్ అవును, ఫిట్స్ కి ఇస్తాం మనం. ఫిట్స్ వాటికి ఇస్తాం. ఫిట్స్ కి ఇస్తాం సార్. ఫిట్స్ కి ఇస్తాం. వైనాంతస్ క్రికెట్ ఫిట్స్ లో ఇస్తాం. ఫిట్స్ ఇస్తాం. ఓకే. మెంటల్ వీక్నెస్ కూడా ఇస్తారంటారు. ఓకే. ఆర్టిఫిషియల్ వల్గారిస్, వైనాంతస్ క్రికెట్ ఇవన్నీ కూడా ఫిట్స్ లో అవసరాన్ని బట్టి పెడుతుంటాం. కానీ ఈ మధ్య నేను చాలా 2-3 years 3-4 years 5 years ఆల్మోస్ట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఉంది, బాగా చక్కగా నడుస్తుంది. డ్రగ్ కరెక్ట్ గా దొరికింది అంటే నో మదర్ టించర్, నో బయోకెమిక్. ఇట్ విల్ క్లియర్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ ఇఫ్ ఎనీ acute condition requires, then only give biochemic. Otherwise give placebos only. ఊరికి వాళ్ళకు కూడా మంది ఇచ్చినట్టున్నారు కదా అని ప్లాసిబో ఇస్తా. అది మించి ఏమీ ఇవ్వట్లేదు. ఎక్సలెంట్ పనిచేస్తుంది. నెక్స్ట్ తరచుగా మూత్రంలోకి వెళ్ళి వచ్చే నీరసాలకి, అంటే షుగర్ వల్ల కాకుండా ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకో తెలియదు, కానీ అప్పటి నుంచి షుగర్ నార్మల్గానే ఉంది, విపరీతమైన నీరసం ఉంది. అప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. నరముల బలహీనత తర్వాత వచ్చే బాధలో ఇది చాలా మంది. నెక్స్ట్ యూరిన్లో ఆల్బుమిన్ పోతున్నప్పుడు, యూరిన్లో ఏంది బలమైన ప్రోటీన్స్ పోతున్నాయి, ఆల్బుమిన్ పోతున్నాయి కిడ్నీ ఫెయిల్యూర్లో. అర్థంగా? అప్పుడు మీ KB6 డైలీ డోస్గా అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వండి. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో కానీ, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లో కానీ. అప్పుడు మీ రెమెడీతో పాటు అవసరం బట్టి ఆ లాస్ వెళ్తుంది. ఇక్కడ ఏంటి, జీవద్రవాలు పోతున్నాయి డైలీ. అప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇచ్చినా కూడా ఏమాత్రం డౌట్ ఉన్నా, ఏమాత్రం నీరసం అనిపించినా KB6 చాలా బాగా పనిచేస్తుంది. యూరిన్లో ఆల్బుమిన్ పోతుంటే. నెక్స్ట్ సార్ అక్కడ కేపీ బెటరా సార్, పెర్రం పాస్ బెటరా సార్? KB6 బెటర్. ఎందుకంటే జీవద్రవాలు పోతున్నాయి అక్కడ కదా, ఓకే సార్. అందుకని KB6 బెటర్. నెక్స్ట్ నపుంసకత్వం, నరముల బలహీనత. నపుంసకత్వం పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ఇద్దరిలో కూడా పనిచేస్తుంది. పురుషుల్లో విపరీతమైన నీరసం వల్ల, షుగర్ డయాబెటీస్ వల్ల వచ్చే నపుంసకత్వంలో వచ్చే నీరసాల్లో KB6 పనిచేస్తుంది. స్త్రీలలో విపరీతమైన నీరసం వల్ల వచ్చే నపుంసకత్వంలో దేని మీద ఆసక్తి లేకపోవడం వల్ల కూడా KB6 బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ గుండె నొప్పి, గుండె
సంబంధించిన బాధల్లో వచ్చే నీరసాలు ఇవి చాలా బాగా పనిచేస్తుంది. గుండె సంబంధించిన నొప్పులు, గుండె సంబంధించిన రోగాలలో వచ్చే నీరసాలు. రక్తస్రావం సరిగ్గా సాగా కాలుచేతులు చల్లగా ఇంకా బాబులు ఉన్నప్పుడు రక్త ప్రసారం సరిగ్గా లేక, రక్త ప్రసరణ సరిగ్గా లేదు, ఇది ఏ కారణాల వల్ల కావచ్చు. అప్పుడు విపరీతం నీరసం ఉంటే KP66 బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, విపరీతమైన కళలు కనిపిస్తున్నాయంటే కూడా ఇది కూడా KP66 బాగా పనిచేస్తుంది. కాళ్ళు చేతులు చచ్చుబడిపోయినాయి, పక్షవాతం వచ్చింది, నరాల బలహీనత అయిన తర్వాత నరముల బలహీనత, పారాలిసిస్ కేసులో KP66 పద్దెనం వాడిచో మంచి చక్కని ఉపశమనం లభించును. అది KP66 గురించిన ఒక సినాప్సిస్. ఇందులో డౌట్స్ ఉన్నాయా? ఒక 10 నిమిషాలు ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్యూట్స్లో నేను చెప్తాను. మళ్ళీ కొత్త స్టార్ట్ చేస్తే సార్ రక్తహీనత దగ్గర మీరు KP66 ఫెర్రం పాజిటివ్ అన్నారు కదా సార్. అవును, దాంతోపాటు అది CP66 కూడా పనిచేస్తుంది. రక్తహీనతకి జనరల్ గా మనం ఫెర్ర పాసు తర్వాత ఎన్ఎంతో కలిపి యాడ్ చేసి ఇస్తాం కదా సార్. అది ఎన్ఎం కాదు, సిబి. ఎన్ఎం సిబి ఓకే. అయిన తర్వాత మిటాకాడ్ హెచ్ కూడా బాగా పనిచేస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ ఇంకెవరన్నా అటువంటి ఉంటే చెప్పండి కాంబినేషన్స్ లో. చెప్పండి. ఇప్పుడు మనం ఈ బయోకెమిక్స్ కిను వాళ్ళు ఇచ్చే విటమిన్ టాబ్లెట్స్ కి ఏంటి తేడా? ఈ సప్లిమెంటేషన్ అంటే ఆ సప్లిమెంటేషన్ ఏంటి తేడా? మల్టీవిటమిన్ ఏ క్రూడ్ ఫామ్. ఇంతకుముందు మార్నింగ్ డ్రగ్ ప్రూవింగ్ లో ఏం చెప్పారు డాక్టర్ అన్వేష్ గారు? వెన్ యూ గివెన్ ఇన్ ఏ క్రూడ్ ఫామ్, బాడీ విల్ రియాక్ట్ ఇన్ అనదర్ వే కదా. ఇప్పుడు క్రూడ్ ఫామ్ లో మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా పనిచేస్తే తెలుసా? ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషికి దోమ కుట్టింది అనుకో, ఎంబడి ఏం చేస్తాడు? అలర్ట్ అయి దోమని చంపేసి అలర్ట్ అయిపోతాడు. అదే ఒక జేసీబీ, ఒక పెద్ద బిందునో జేసీబీ మీద పడింది అనుకో, చచ్చి ఊరుకుంటాడు. అలర్ట్ కావడం కూడా బయట ఫోర్స్ లేదు ఆడ. అట్లా క్రూడ్ మెడిసిన్స్, మల్టీవిటమిన్స్ కానీ ఇవన్నీ క్రూడ్గా ఇచ్చినప్పుడు బాడీ యొక్క రియాక్షన్ తక్కువ ఉంటుంది, విపరీతమైన అప్పటి ఆడికి అంటే వీటి లోపల నుంచి నీరసం తగ్గించి వైటల్ ఫోర్స్ని స్టిమ్యులేట్ చేయదు మల్టీవిటమిన్స్. అది సప్లిమెంటేషన్ వల్ల దానివల్ల నీరసం తక్కువ ఉంటుంది, అంతేగాని బాడీ లోపల వైటల్ ఫోర్స్ని స్టిమ్యులేట్ చేయదు. అదే బయోకెమిక్స్ ఏం చేస్తాయంటే దే విల్ స్టిమ్యులేట్ అవర్ వైటల్ ఫోర్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. తర్వాత బయోకెమిక్స్ ఆపేసిన తర్వాత నీరసం ఉండదు. అదే నువ్వు విటమిన్స్ అనుకో, మెడిసిన్స్ ఆపేసిన తర్వాత విపరీతం నీరసం ఇంకా ఎక్కువైతుంది, డబల్ త్రిబుల్ అవుతుంది. అవునా లేదా? ఓ 4 ఏళ్ళు మల్టీవిటమిన్ బాగా వాడిన అనుకో, తర్వాత ఆపి చూడు కంప్లీట్గా నీరసం వచ్చేస్తుంది. ఇక తట్టుకోలేరు, వాళ్ళని ఆపలే మందులు, జీవితాంతం మల్టీవిటమిన్ వాడిస్తున్నా. అదే బయోకెమిక్స్ అట్లా ఉండదు. బయోకెమిక్స్ ది స్టిమ్యులేట్ ది వైటల్ ఫోర్స్ ఇన్ ఏ అనదర్ వే. అప్పుడు వాళ్ళకి జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు. అట్లా క్లియరా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డాక్టర్ గారు సార్ చెప్పండి. అంటే ఇన్ జనరల్ ఎనీ వీక్నెస్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్. ఓకే, అంటే కరెక్ట్ డాక్టర్ గారు మీరు చెప్పిన దాంట్లో హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, వచ్చే ఎనీ ప్రాబ్లం ఎక్కువ ఎవ్రీ వీక్నెస్, ఎస్పెషల్లీ మెంటల్ వీక్నెస్. మెంటల్ వీక్నెస్, ఎస్పెషల్లీ మెంటల్ వీక్నెస్. యాసిడ్ ఫాస్ ఎట్లయితే మెంటల్ వీక్నెస్ పనిచేస్తుందో, KP66 మెంటల్ వీక్నెస్ కి పనిచేస్తుంది. ఫిజికల్ వీక్నెస్ కి యాసిడ్ మోర్ ఎట్లయితే బాగా పనిచేస్తుందో, ఫిజికల్ వీక్నెస్ కి ఏది పనిచేస్తుంది? FP66 ఆర్ CP66 ఇవి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకా
డౌట్స్ ఇంకా? సార్ కొంతమంది చిన్నపిల్లల్లో ఒక చిన్న సిమ్టమ్స్ అనేది చదువుతూ నిద్రపోతారు కదా సార్, అది కూడా ఇలాంటి సిక్నెస్ లోనే వస్తుందా సార్? చదువుతూ ఎందుకు నిద్రపోతున్నారు అంటే బాగా వీక్నెస్ వల్ల, విపరీతమైన నీరసం అని చూసుకోండి. ఒకవేళ వాడికి ఎక్కువగా వాడి బ్రెయిన్ కి వాడి కెపాసిటీస్ కన్నా ఎక్కువ ఐఐటీలు ఈఐటీలు వేస్తారు కదా, అంటే వాడికి 1 కిలో మోయగలిగితే వాడి మీద ఒక 80 కిలోలు వేసినట్టు. అటువంటి వాళ్ళలో సిపితో పాటు KP66 రెండు కల్పిస్తే ఎక్సలెంట్ గా వాళ్ళకి మళ్ళీ ఆ వీక్నెస్ సెట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందుకని హాస్టల్ పిల్లలను ఎక్కువ రికమెండ్ చేసేది ఏంటంటే KPCP. మీరు మీ హాస్టల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇవి ఉంచేసి పిల్లలకు రోజు ఇవ్వండి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రామ్ గారు. ఇంకా వాసుదేవ గురుగారు వాసుదేవ సార్ చెప్పండి. ఎక్కడన్నా శరీరంలో ఎక్కడ కొద్దిగా మొద్దుబారినట్టుగా ఉండి కొద్దిగా స్పర్శ తగ్గుతా ఉంటే అక్కడ కూడా KP6 పనికొచ్చుద్ది గురుగారు? అంటే అక్కడ రక్త ప్రసరణ సరిగ్గా లేదని అనుకోవచ్చా? రక్త ప్రసరణ సరిలేదు అనుకోవచ్చు. ఎందుకంటే రక్త ప్రసరణ సరిగా ఏమైతుంది, అక్కడ నీరసం ఏర్పడుతుంది కదా సార్. అవును అనిల్ గారు, అవునవును సార్. మీరు అనేది ఒకసారి రిపీట్ చేయండి. చెప్పండి. ఒకసారి రిపీట్ చేయండి. శరీరంలో ఇప్పుడు కాళ్ళకు గాని చేతులు గాని ఒక్కొక్క చోట కొన్ని భాగాల్లో మొద్దుబారినట్టుండి స్పర్శ కూడా అర్థం కాదండి కొంతమందికి, ముసలి ఎక్కువ మాక్సిమం. అయితే అక్కడ 3-4 రకాలు ఉంటాయి. విపరీతమైన నీరసం వల్ల తిమ్మిర్లు పట్టడం, అక్కడ మొద్దు బారడం ఒకటి. రెండోది బాడీ లోపల కాల్షియం బ్యాలెన్సెస్ తగ్గినా కూడా అక్కడ తిమ్మిర్లు మొద్దు బారడం ఉంటాయి. కాల్షియం ఇండెఫిషియన్సీ అంటారు. అలోపతికి వెళ్ళంగానే వాళ్ళు టక్కున కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, ఇవ్వగానే అవి తగ్గుతాయి. తర్వాత ఇంకా నీరసం వస్తుంది. అదే మనం సిపి కానీ KP కానీ ఇచ్చామనుకో చాలా బాగా రిజల్ట్స్ వచ్చేస్తాయి. సార్ ఈ వేసవికాలం స్కిన్ కూడా ఒక్కోసారి బ్లాక్ గా వస్తుంది సార్ గురుగారు. స్కిన్ డిసీజ్ లాంటిది రక్త ప్రసరణ లేక ఒక్కోసారి బ్లాక్ వస్తుంది కొన్ని కాళ్ళ దగ్గర. మళ్ళీ అది వేరు, అది మళ్ళీ వేరే సార్. అది వేరు. మళ్ళీ స్కిన్ డిసీజ్ వల్ల రక్త ప్రసరణ సరే లేక బ్లాక్ కావు యాక్చువల్, అంటే అది వేరు. మళ్ళీ పెథాలజీ చూసుకొని సైకోసిస్ మ్యాసం ఎక్కడుందో చూసుకొని దానికి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వడమే మొత్తం. రవికుమార్ గారు, హైదరాబాద్. సార్ ఇది ఈ ఎక్సెసివ్ స్వెట్టింగ్ కోసం ఇది మన బయోకెమిక్స్ లో ఏమైనా వాడొచ్చా సార్? అంటే వేసవకాలంలో వస్తుంది కానీ ఎప్పుడు ఎక్సెసివ్ గా స్వెట్టింగ్ ఉన్నప్పుడు ఏదైనా టిష్యూ సాల్స్ ఏమైనా చూసుకోవాలి. ఎక్సెసివ్ స్వెట్టింగ్ డ్యూ టు చూసుకోవాలా. ఎక్సెసివ్ స్వెట్టింగ్ డ్యూ టు వీక్నెస్ అంటే KP6 పనిచేస్తుంది. ఎక్సెసివ్ స్వెట్టింగ్ డ్యూ టు ఎనిమిక్ కండిషన్స్ అంటే FP6 బాగా పనిచేస్తుంది. ఎక్సెసివ్ స్వెట్టింగ్ డ్యూ టు కాన్స్టిట్యూషన్, వాడు ఉబ్బగా ఉన్నాడు, కొంచెం శారీరక శ్రమ వేసినా వెంటనే చెమటలు వస్తున్నాయంటే CP66. ఇట్లా చూసుకొని దేనివల్ల ఎక్సెసివ్ స్వెట్టింగ్ వస్తుందో ఆ రూట్ని కవర్ చేస్తూ అందిస్తే అప్పుడు పనిచేస్తుంది. ఓకేనా సార్? అదే ఎక్సెసివ్ స్వెట్టింగ్ డ్యూ టు సమ్మర్ అనుకోండి, NMతో పాటు KP ఇవ్వాలి. అట్లా చూసుకోండి. నెక్స్ట్ రామ్ గారు. రామ్ గారు ఇది అడగబోతున్నారు. ఓకే సార్ చెప్పండి శివరామ్. కన్వల్షన్ ఒకటేనా? కన్వల్షన్ ఫిట్స్ అన్న ఒకటే, కాకపోతే జనరల్ లాంగ్వేజ్ లో వాడుక లాంగ్వేజ్ లో ఫిట్స్ అంటాం. కన్వల్షన్ అంటే టెక్నికల్ వర్డ్. అయితే ఇందులో కూడా రకరకాలు ఉంటాయి. కన్వల్షన్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. పెటిట్ మాల్ అంటారు, గ్రాండ్ మాల్ అంటారు. గ్రాండ్ మాల్ అంటేనేమో లోపల బ్రెయిన్ లో పెథాలజీ వల్ల ఫిట్స్ లాగా ఇట్లా వచ్చేసి పిడికిలు బిగివిచ్చి కింద పడిపోవడం, మళ్ళీ లేవడం, ఇవన్నీ కూడా గ్రాండ్ మాల్ అంటారు. పెటిట్ మాల్కి వచ్చేవరకు ఇట్లా 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 స్టీరింగ్ లుక్స్ ఉంటాయి, మళ్ళీ ఒక నిమిషంలో మళ్ళీ మామూలు అయిపోతారు. అది కాదు ఇట్లా వచ్చి స్టాచ్యూ అంటారు, పిల్లలు ఆడుకుంటారు చూసావా, అట్లా ఉండేసి మళ్ళీ మామూలు అయిపోతారు.
వాటి పెటిట్ మాల్ అంటారు. ఇట్లా రకరకాలుగా కిట్స్ ఉంటాయి, చూసుకోవాలి. సార్ ఓల్డ్ ఏజ్ లో ఆ, వాళ్ళు నిన్న ఇవాళ జరిగిన సంఘటనలు, ఒక గంట క్రితం జరిగిన సంఘటనలు మర్చిపోతుంటే కేపీ వేయొచ్చు అండి. ఖచ్చితంగా కేపీ ఇవ్వచ్చండి. కేపీతో పాటు సిఎఫ్ ఇవ్వండి. షైజోఫ్రేనియా అంటారు దాన్ని, ఆ కండిషన్ని. కేపీతో పాటు సిఎఫ్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తాను చెప్పండి సార్? ఏం సజెస్ట్ చేయొచ్చు రాధాకృష్ణ గారు? అశ్వగంధ పెట్టొచ్చాము, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా. అశ్వగంధ మొదటి నుంచి అని పెట్టాలి. జనరల్ రెమెడీస్ ఏంటి అంటే వాళ్ళకి రోజు ఏదైనా ఒక వర్క్ అప్పయ్యాలి, ఫిజికల్ వర్క్. చెట్లకు నీళ్లు పోయడం, పాదులు తీయడం, అర్థమైందా? నెక్స్ట్ ఊడవడం, నెక్స్ట్ ఇది మెల్లగా చిన్న చిన్న బరువు లేకుండా మజ్జిగ చిలకడం, ఇలాంటి పనులు అప్పచెప్తే రాను వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు తగ్గిపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు వాంట్ టు బికమ్ యంగ్ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్, డూ దీస్ థింగ్స్. ఒకటి, చెట్లకు నీళ్లు పోయడం, పాదులు చేయడం, చెట్లకు దానికి సంబంధించిన పరిపోషకాలు చేయడం. రెండోది మజ్జిగ చిలకడం. మజ్జిగ చిలుకుని చిలుకుతుండాలా, వెన్న అవుతుంది. వెన్న అయినా కాకపోయినా చిలుకుతుండాలి మనమైతే. అట్లా ఇలాంటివి చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. నమస్తే సార్. క్రాంప్స్ అంటే పట్టుకుపోవడాలు, ట్రెమ్లింగ్స్ అంటే వనకడాలు. వనకడాలని ట్రెమ్లింగ్స్ అంటారు. ఓకే సార్. సార్ చెప్పండి. క్రాంప్స్ అంటేనేమో తిమ్మిర్లు, అది పట్టుకుపోవాలి, టక్కున ఒక కండరం పట్టుకుపోతుంది చూసావా, దాన్ని క్రాంప్స్ అంటారు. స్పాజమ్స్ అంటే సింగిల్ నర్వ్ టక్కున ఇట్లా అనగా టక్కున పట్టుకుపోతుంది కండరం ఒకటి, దాన్ని స్పాజమ్ అంటారు. స్పాజమ్ ఏమో పెద్ద పరిధి, క్రాంప్స్ అంటే చిన్న పరిధి, తిమ్మిర్లాగా. క్రాంప్స్ ఉన్నాయని అంటాం అంటే ఒకసారి కొందరు కూర్చొని టక్కున లేవనికి రాదు, ఎందుకంటే క్రాంప్స్ ఉన్నాయని అంటారు. అది వీక్నెస్. క్రాంప్స్ ఈజ్ ఫర్ వీక్నెస్. స్పాజమ్స్ డ్యూ టు మజిల్ క్రాంప్ పట్టేయడం. అప్పుడు స్పాజమ్స్ కి ఏమో MP66 వస్తుంది, క్రాంప్స్ కి ఏమో KP66 వస్తుంది. ఓకేనా సార్? క్లియర్? మరి ట్విచ్చింగ్ అంటే సార్, ట్విచ్చింగ్ అవి నరాలు, ట్విచ్చింగ్ ఆఫ్ మజిల్స్ అంటే కండరాలు అదరడం. అవి చూసుకునే దేని వల్ల చూసుకున్న ఖరీదైన వైద్యం ఇవ్వాలి. KP66 CP6 కూడా పనిచేస్తుంది. ఓకే మాస్టర్ గారు. సార్ చెప్పండి. మాస్టర్ గారు, గురక వస్తుంటే ఏదైనా మనం టిష్యూస్ లో ఇవ్వచ్చు మాస్టర్ గారు? గురకకి యాక్చువల్గా చూసుకోవాలి, ఎందువల్ల చూసుకోవాలి. గురక జలుబు దగ్గు వల్ల అయితేనేమో KS66 అలాంటివి ఇవ్వచ్చు. గురకలో KS66 అలాంటివి అయితే గురక తగ్గిస్తుంది. ఒకవేళ ముక్కు అడినైట్స్ అట్లా ఉండి వాళ్ళ గురక వస్తుందంటే దాన్ని బట్టి అది కూడా KS66 కానీ TMV మొదటించారు కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ గురక డ్యూ టు ఒబేసిటీ, అప్పుడు CP66 అట్లాంటివి ఇవ్వచ్చు. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్. రేపు గురువారం ఒక మంచి కేస్ ప్రజెంటేషన్ పెట్టుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సీనియర్ హోమియో డాక్టర్స్ కి మీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను రేపు గురువారం. ఓకే, స్వస్తి. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. స్వాగతం, సుస్వాగతం. బాగా స్ట్రెయిన్ అయిపోయారు సార్. లేదు సార్, అంటే రాగానే పేషెంట్ ప్రవాహం పడింది. అదే అవును, అర్థమవుతుంది సార్. మధ్యాహ్నం అస్సలు లేదు, రాత్రి కూడా లేట్ అయిపోయింది బాగా.
అదే తెలుస్తుంది సార్. ఫస్ట్ మీకే కేపీ వేయాలేమో. వేసుకోవాలి. సరే సార్, థ్యాంక్ యూ. వాసుదేవ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. వాసుదేవ్ వాసుదేవ్ వాసుదేవ్. చాలా తేడా కనపడుతుంది.